हाय हाय हैप्पी बर्थडे थैंक यू विश तो ठीक है गिफ्ट ఎక్కడ నీ ఫోన్ కి పంపించా చెక్ చేసుకో సరే అమెజాన్ గిఫ్ట్ వౌచర్ 60k దాంతో నువ్వు ఏదైనా కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ బట్ ట్యాక్స్ పే చేయాలా టాక్సెస్ మీద నాకు కూడా ఇంత ఐడియా లేదు ఓకే ఎక్స్క్యూజ్ మీ సారీ టు ఇంటరప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ఇప్పుడు తను మీకు గిఫ్ట్ ఇచ్చింది కదా అయితే తను మీకు రిలేటివ్ అవుతుందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ వాళ్ళకి 50,000 వరకు లిమిట్ 50,000 అబౌవ్ అయితే ట్యాక్స్ పడుతుంది సరే థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వెల్కమ్ గిఫ్ట్స్ అనేవి జనరల్లీ 3 టైప్స్లో రావచ్చండి, క్యాష్, మూవబుల్ ప్రాపర్టీస్ అండ్ ఇమూవబుల్ ప్రాపర్టీస్. మీకు గిఫ్ట్స్ ఏ ఫామ్లో వచ్చాయి అనే దానికన్నా ఎంత వాల్యూ వచ్చింది అన్న దాని మీదే మీ గిఫ్ట్ ట్యాక్స్ డిపెండ్ అయి ఉంటుందండి. ఇఫ్ మీ కనుక ఈ టోటల్ వాల్యూ మోర్ దాన్ 50,000 ఇన్ ఏ ఇయర్ కనుక ఉంటే దెన్ మీరు గిఫ్ట్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఎవరు పే చేయాలి అంటే ఎవరైతే ఈ గిఫ్ట్స్ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు గిఫ్ట్ ట్యాక్స్ పే చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎగ్జంప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయండి. మీకు మ్యారేజ్ టైంలో కానీ ఇన్హెరిటెన్స్ టైంలో కానీ వచ్చిన గిఫ్ట్స్ మీద మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్లీ ట్యాక్స్ ఎగ్జామ్. అలాగే ట్రస్ట్ నుంచి కానీ లోకల్ అథారిటీస్ నుంచి కానీ రిలేటివ్స్ నుంచి కానీ మీకు గిఫ్ట్స్ వస్తే అవి కంప్లీట్లీ ట్యాక్స్ ఎగ్జామ్. ఈ 50,000 లిమిట్ అనేవి ఈ సిచ్యువేషన్స్లో అప్లై కాదు.